ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు ఈ యొక్క వీడియోలో అప్డేట్ ఏంటనేది మీకైతే చూపిస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అయితే అవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి మనకి ఒక అప్డేట్ చూసుకున్నట్లే మనకి వెబ్సైట్లో ఒక న్యూ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ డేటా విల్ బీ ఎనేబుల్ సూన్ అని చెప్పేసి మనకి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే వచ్చేసి మనకి న్యూస్లో కూడా న్యూస్ ఆర్టికల్లో కూడా మనకి పబ్లిష్ కావడం జరిగింది కూడాను. అలాగే మనకి గవర్నమెంట్ నుంచి కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారనమాట. ఈ యొక్క యూనివర్సిటీస్ వచ్చేసి కౌన్సిలింగ్లో ఉంచండి అని చెప్పేసి. కాకపోతే మధ్యలో ఉండేవాళ్ళు మాత్రం వెబ్సైట్లో అనేది మనకి అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. ఈ రోజుకి మనకి న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ కావడం న్యూస్ చూస్తే మనకి ఇంజనీరింగ్ వర్సిటీల జాబితా అప్లోడ్ ఆలస్యం, ఇంజనీరింగ్ వెబ్ కౌన్సిలింగ్ అభ్యర్థుల్లో ఆందోళన. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల జాబితాను అప్లోడ్ చేయడంలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు చూపిన నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. కళాశాలలు కోర్సుల ఎంపిక కోసం వెబ్ ఐచ్ఛికాల నమోదుకు కళాశాలల జాబితాను పరిశీలించగా రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు దాకా ప్రైవేటు విశ్వవిద్యాలయాల జాబితా ఆన్లైన్లో కనిపించలేదు. వెబ్సైట్లో త్వరలో అప్లోడ్ చేస్తామని మెసేజ్ పెట్టిన కొంతమంది విద్యార్థులు దీన్ని పూర్తిగా చదవకపోవడం, వెబ్ ఆప్షన్లకు సమయం తక్కువగా ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. రాష్ట్రంలో గతేడాది వరకు 6 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉండగా ఈ ఏడాది మరో 3కి వైకాపా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీటిలో 35% సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు వీటికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ సీట్లకు ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ప్రత్యేకంగా ఫీజులను నిర్ణయిస్తుంది. కమిషన్ ఫీజులు నిర్ణయించిన వీటికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇవ్వడంలో ఉన్నత విద్యాశాఖ ఆలస్యం చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి 12 వరకు కోర్సులు కళాశాలల ఎంపికకు అవకాశం కల్పించాలి. కళాశాలలు ఫీజులు అనుమతుల ఉత్తర్వులు రావడంతో జాప్యం జరగడంతో మంగళవారం నుంచి వెబ్సైట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు ఒకరోజు అవకాశాన్ని కోల్పోయిన షెడ్యూల్లో ఎలాంటి మార్పు అయితే చేయలేదు. ఈ రోజుకి మనకి న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్ అయితే ఇదండి. మనకి టోటల్ ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే మనకి ఈరోజు అనేది ప్రైవేట్ యూనివర్సిటీస్ మనకి వెబ్సైట్లో అప్డేట్ అనేది చేయాలి. మనకి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. కానీ మధ్యలో ఉన్న మధ్యవర్తులు మాత్రం వెబ్సైట్లో అధికారులు అయితే మనకి వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇవ్వడానికి కొంచెం ఆలస్యం అయితే పడుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. మరి ఎన్ని రోజులు తీసుకుంటారు ఏంటి అనేది మ్యాక్సిమం ఈరోజు వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అలానే నేను కూడా ట్రై చేస్తాను. వచ్చిన వెంటనే అప్డేట్ ప్రకారం వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కౌన్సిలింగ్లో మంచి కాలేజీలో ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి, టాప్ కాలేజీలో సీట్ ఎలా తెచ్చుకోవాలని గైడెన్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోస్లో ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.